హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ షార్ట్ వీడియో అనమాట. ఏంటి టికెట్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? సో అందరూ వీకెండ్స్లో ఇంటికి వెళ్తే నేను వీక్ డేస్లో ఇంటికి వెళ్తాను అనమాట. నా జాబ్ అలాంటిది, సాటర్డే సండే అసలు లీవ్ ఉండదు. సో అదనమాట. అండ్ ఫ్రైడే అట్లా వీక్ ఆఫ్ తీసుకొని థర్స్డే నైట్ నేను జనగాంకి అయితే వెళ్ళిపోయినా. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా ఏంటంటే, మన యూట్యూబ్ షార్ట్స్ది వీడియోస్ తీస్తాం కదా నార్మల్గా షార్ట్ వీడియోస్. సో 60 సెకండ్స్ది కాస్త 3 మినిట్స్కి అప్డేట్ అయింది అనమాట. మీలో ఎవరికైనా తెలియకపోయి ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. 3 మినిట్స్కి అప్డేట్ అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా దానివల్ల. ఎందుకంటే ఆ 60 సెకండ్స్లో ఏం మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. సో ఇప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడొచ్చు అని అనుకుంటున్నా. అండ్ సో ఇంటికి వెళ్ళినా మీరు చూసినట్టు, అండ్ డాడీ అయితే మటన్ తీసుకొచ్చింది. నేను ఫస్ట్ టైం బగారా రైస్ చేసిన అనమాట, అందుకే వీడియో తీసిన. అండ్ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ క్లిప్ తీయడం మర్చిపోయినా. సో అసలు గుర్తుకు లేదు అది. మమ్మీ దబాబా చేసేసింది. సో నేను ఇంకా మర్చిపోయినా. అండ్ నాకు రాకపోయినా నేను యూట్యూబ్లో చూసి మరి చేసిన ఫస్ట్ టైం బగారా రైస్. సో చాలా మందికి వచ్చే ఉంటుంది, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలే. చేసి ఉంటే వచ్చేది అనుకుంటా. సో అదనమాట. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో, ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనా సునివాల్. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లా అనమాట. వీక్ ఆఫ్ రేపు ఉంది అంటే ఈరోజు నైట్ నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతా. అండ్ మమ్మీ డాడీతో నేను టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ. ఎందుకంటే 3-4 ఇయర్స్ నుంచి జాబ్ పర్పస్ ఇక్కడే ఉంటున్నాను అనమాట. సో చాలా మిస్ అవుతా వాళ్ళని. అందుకని లీవ్ ఉందంటే ప్రతిసారి వెళ్ళిపోతూనే ఉంటా, అస్సలు ఉండ ఇక్కడ. సో ఇప్పుడు దీప్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం తగ్గింది. అండ్ 3 వీక్స్ అవుతుంది నేను ఇంటికి వెళ్ళక. సో వెళ్ళిన అనమాట మొన్న. సో వెళ్ళి మమ్మీ డాడీతో మంచిగా టైం స్పెండ్ చేసి, మంచిగా ఉండేసి, ఏది తినాలనిపిస్తే అది తినేసి వస్తా అనమాట. అండ్ ఏదైనా లేకపోయినా డాడీతోని మమ్మీ దగ్గర బెదిరించుకొని తీసుకొని వస్తా. అండ్ వచ్చిన ప్రతిసారి మా అమ్మ అయితే చాలా బాగా చూసుకుంటుంది. అంటే ఎవరి మమ్మీలైనా చూసుకుంటారు, కాకపోతే నాకు అంటే కొంచెం ఎక్కువ ప్యాంపర్ చేస్తారనమాట దీపు కన్నా. అట్లా అనమాట. ప్రతి దాంట్లో నన్ను నేను ఏం చేస్తా అన్నా వద్దనులే. డాడీ మమ్మీ ఇద్దరు సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈడ దాకున్నా. అండ్ ఇంత హ్యాపీగా ఈ స్టేజ్‌లో ఉన్నామంటే ఇంతకు ముందుకు చాలా కష్టాలు పడ్డాం. అంటే కష్టాలు ఇన్ ద సెన్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. అండ్ కొన్ని అందరికి ఉండేటివే, కాకపోతే కొంచెం ఎక్కువ బాధపడ్డాం. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్‌లో హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇంత హ్యాపీగా ఉంటున్నాం కాబట్టి చాలామంది హెల్ప్ చేసిర్రు. చాలామంది ఉన్నారు కారణం కూడా. ఎందుకు అనంటే ఇంత హైదరాబాద్‌లో ఇక్కడ సర్వే అవ్వగలుగుతున్నామంటే డ్యాడీ వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతుర్రు అక్కడ. పిల్లలు ఇక్కడ ఉన్నా కూడా అంటే వాళ్ళ అక్క, చెల్లి ఉంటారనమాట. అంటే చిన్నక్క, పెద్దక్క. మేము అత్త అని పిలవం, అక్క అనే పిలుస్తాం. అండ్ నేను కొద్ది రోజులు రజనక్క దగ్గర కూడా ఉన్నా. యూట్యూబ్ పెట్టడానికి కారణం రజనక్క. చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఏం కాదు పెట్టగలుగుతావు, చేయగలుగుతావు అని అంటుండే ఊకే. సో అట్లా పెట్టిననమాట. ముందు చాలా విషయాలు షేర్ చేసుకుంటాం ముందు ముందు. బాయ్ బాయ్.